అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక పేషెంట్ని చూస్తే కోటేశ్వరమ్మ అని. ఆవిడికి వయసు 80 సంవత్సరాలు. ఆవిడ ఆల్రెడీ బీపీ షుగరు 10 సంవత్సరాల నుంచి వాడుతూ ఆవిడ లేగలేని పరిస్థితికి వచ్చింది. దాంతోపాటు ఇంకో కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ కూడా ఆవిడ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ అలాగే వాడడం వల్ల ఈరోజు ఏమైందంటే బీపీ షుగర్ నేను కంట్రోల్ చేయగలిగాను, కానీ ఆ గ్యాస్ట్రిక్ ద్వారా వచ్చే ఏదైతే ఆ లోపల పేగుపోత అన్నది ఉందో దాన్ని పర్మనెంట్గా తగ్గడానికి అన్నది చాలా టైం పడుతుంది. అంటే ఈ బీపీ షుగర్ తగ్గడానికి నాకు 2 monthsలో రికవర్ అయిపోయినాయి. నార్మల్కి మెడిసిన్లో నుంచి నార్మల్కి తీసుకొచ్చాను. కానీ ఈ పేగుపోత ఏదైతే ఉందో అది నార్మల్ తీసుకురావాలంటే ఆవిడ్ని ఆ వయసులో అది రికవర్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. రికవర్ అయినాయి, 1 monthలోనే రికవర్ అయిపోయినాయి. కానీ ఈ కేసు వచ్చేసరికి కొంచెం 2 months టైం పట్టడం జరిగింది. ఈ విధంగా చాలామంది గ్యాస్ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎలా పడితే అలా వాడొద్దు. వాడితే దానివల్ల వచ్చే అనర్థాలు చాలా భయంకరంగా ఉంటాయి.